యూనివర్సిటీ వాళ్ళు ఇది మేమే చేశాము అని చెప్పి ఫస్ట్ క్లెయిమ్ చేసుకున్నారు. మంచిగా అక్కడ ప్రదర్శనలో పెట్టారు. ప్రదర్శనలో పెట్టి వాళ్ళకు అంటే యాక్చువల్లీ ఏ సమ్మిట్ లో వాళ్ళ ప్రదర్శనకు ఎందుకు పెట్టారు అనే దానికి ఒక నేపథ్యం ఉంది. బేసికల్లీ ఏ సమ్మిట్ మనం నిర్వహిస్తున్నామనంటే ప్రపంచ దేశాధినేతలు వస్తున్నారు, చాలా గొప్ప గొప్ప దేశాల నుంచి నాయకులు వస్తున్నారు, గొప్ప గొప్ప కంపెనీలకు సంబంధించినటువంటి సిఇఓలు, ఫౌండర్స్ నిన్నే మనం మాట్లాడాము. విదేశీ ప్రతినిధులు వస్తున్నప్పుడు మన దేశంలోని స్వదేశీ టెక్నాలజీ తోటి ఉన్నటువంటి కొన్ని సంస్థలు లేదా మనం ఏఐ రంగంలో మనం చేస్తున్నటువంటి కొన్ని ప్రయత్నాలు, సరే కొలాబరేటివ్ వర్క్స్ ఏదైనా వేరే సంస్థకు సంబంధించిన కొలాబరేటివ్ వర్క్స్ ఉంటే అవి వాటిని కూడా మనం ప్రదర్శించే విధంగా ఒక పెవిలియన్స్ ఏర్పాటు చేశారు. ఆ పెవిలియన్స్ లో మన వాళ్ళు మన ఆవిష్కరణల్ని మనము అక్కడ ప్రెజెంట్ చేశాం. వాటిని చూసిన వాళ్ళు ఉన్నారు. అందులో భాగంగానే యూనివర్సిటీస్ కానీ లేకపోతే కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ కానీ, బిగ్ కంపెనీస్ ఎల్ఎన్టీ లాంటి కంపెనీలు కానీ, పెద్ద పెద్ద కంపెనీలు ఈవెన్ రిలయన్స్ లాంటివి వాళ్ళు కూడా వాళ్ళు చేసినటువంటి ఆవిష్కరణ అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈవెన్ మినిస్ట్రీలకు సంబంధించిన పెవిలియన్లు కూడా ఉన్నాయి. నిజంగా గవర్నమెంట్ కి సంబంధించిన మినిస్ట్రీస్ లో ఏ ఆవిష్కరణలు చేశాయో కూడా అందులో పెట్టారు. అందులో ఏమైందంటే దానికి వాళ్ళు క్లియర్ గా చెప్పారు, స్వదేశీ టెక్నాలజీ అయి ఉండాలి, మీ టెక్నాలజీ ఉండాలి, మీ ఓన్ ఇన్వెన్షన్ అయ్యి ఉంటే దాన్ని మేము అలో చేస్తాము. నెంబర్ 1. నెంబర్ 2, లేదా ఇక్కడ నుంచి అన్న కాంపోనెంట్స్ మీరు బయట నుంచి తెచ్చుకున్నా కూడా అవి చెప్పాలి, పలానా కాంపోనెంట్స్ మేము వాడామని చెప్పాలి, అవన్నీ చేసి తీసుకురావాలి. ఈ స్క్రూటినీ ఒకటి ఉంటది. యాక్చువల్లీ అక్కడ పెవిలియన్ ఇవ్వడం అంటే ఈజీ కాదు, బట్ ఒక యూనివర్సిటీ కదా అన్నప్పుడు ఆ యూనివర్సిటీలోనే 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి మామూలు స్టూడెంట్స్ చేసిన కొన్ని ఇన్నోవేషన్స్, టెక్నాలజీని తీసుకొచ్చిన స్టార్ట్అప్ కి సంబంధించినటువంటి వాతావరణం కొన్ని ఉన్నాయి. వాళ్ళు కొన్ని ఇన్వెన్షన్స్ చేశారు, ఆ ఇన్వెన్షన్స్ ని కూడా అందులో పెట్టారు. అవి బాగానే ఉన్నాయి. కానీ వీళ్ళు అత్యుత్సాహంతో ప్రొఫెసర్లు చేశారా లేకపోతే ఆ యూనివర్సిటీ యాజమాన్యం చేసిందా తెలియదు కానీ చైనాకి సంబంధించిన రోబోట్ ని తీసుకొచ్చారు. అది ఓరియన్ అనే రోబోట్ డాగ్. అది ఆ డాగ్ ని తీసుకొచ్చారు. ఆ రోబోట్ డాగ్ తీసుకొచ్చి దాన్ని ప్రదర్శించారు. కానీ చాలా విచిత్రంగా దాని కదలికలు అవన్నీ చూసి కొంచెం ఆసక్తి ఉంటుంది న్యాచురల్ గానే. చూసినప్పుడు ఎవరో దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేశారు. చేయగానే ఆ సంస్థ పేరు తెలిసిపోయింది, యూనిటరీ G02 అనే సంస్థ, చైనాకు సంబంధించిన సంస్థ. 2-3 లక్షలు పెడితే అది మామూలుగా మార్కెట్ లో దొరికేదాన్ని తీసుకొచ్చి వీళ్ళు మేమే ఆవిష్కరించామని చెప్తున్నారండి. ఇందాక మీరు ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పారు, ఆ యూనివర్సిటీ ఏం ప్రచారం చేస్తుందంటే 350 కోట్లతోటి మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నాము అని చెప్తున్నారు. అందులో ఏం మరి 350 కోట్లతో ఏం చేస్తున్నారో మనం నిజంగా మనం స్క్రూటినీ చేయాలి. ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటుంటే విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మోసం చేసినట్టు.